హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఇవాళ మనం నవంబర్ 14వ తేదీకి సంబంధించి హిందూ పేపర్లోని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ చూద్దాం. ముందుగా ఇక్కడ చూడండి, సుప్రీంకోర్టు బుల్డోజర్ కల్చర్ గురించి ఒక తీర్పు ఇచ్చింది. దీని గురించి రెండవది వచ్చేసరికి లేయర్ డిస్క్రిమినేషన్ అంటున్నారు. ఇది డీలిమిటేషన్కి సంబంధించి. డీలిమిటేషన్ చేసిన తర్వాత సదరన్ స్టేట్స్ నష్టపోతున్నాయి, నార్థన్ స్టేట్స్ దీనివల్ల లాభపడుతున్నాయి అన్నటువంటి కంటెక్స్ట్ లో డిస్క్రిమినేషన్ వస్తుంది అనేసి. మూడవది చూడండి, సికేఎం సిండ్రోమ్. సికేఎం సిండ్రోమ్ అంటే ఏంటి? కార్డియోవాస్కులర్ కిడ్నీ మెటబాలిక్ సిండ్రోమ్ అంటున్నాం. ఇదేంటి, దీని లక్షణాలు ఏంటి, ఇవన్నీ తెలుసుకుందాం. నెక్స్ట్ చూడండి, COP29లో 2030 కల్లా $5 ట్రిలియన్ ని గోల్ గా పెట్టుకున్నారు. దానికి సంబంధించిన ఫస్ట్ డ్రాఫ్ట్ అన్నటువంటిది వచ్చింది. నెక్స్ట్ చూడండి, ఆర్టిఫిషియల్ రీఫ్ ప్రాజెక్ట్ ని కేరళలో నిర్మిస్తూ ఉన్నారు, దానికి సంబంధించి. నెక్స్ట్ ఏమో బుకర్ ప్రైజ్ కి సంబంధించి బ్రిటిష్ రైటర్ అయినటువంటి హార్వేకి ఈ సంవత్సరం బుకర్ ప్రైజ్ అన్నటువంటిది వచ్చింది. దేనికి సంబంధించి వచ్చింది, ఆ బుక్ ఏంటి అన్నటువంటి డీటెయిల్స్ చూద్దాం. చివరిగా డిఫెన్స్ స్పేస్ ఏజెన్సీ ఒక టేబుల్ టాప్ ఎక్సర్సైజ్ ని నిర్వహిస్తుంది. మరి ఈ ఎక్సర్సైజ్ దేనికి సంబంధించింది ఏంటి అన్నటువంటిది కూడా తెలుసుకుందాం. మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి, బుల్డోజర్ కల్చర్కి సంబంధించి. సో దీనిని మనం గవర్నెన్స్ కింద చదువుకుంటాం. గవర్నెన్స్. సో సుప్రీంకోర్టు ఈ బుల్డోజర్ కల్చర్ ఏదైతే ఉందో దీన్ని బ్రేక్ చేయాల్సినటువంటి అవసరం ఉంది, ఇలా బుల్డోజర్ కూర్చివేతలు తగదు అన్నట్టుగా చెప్పింది. అయితే ఏమైంది ఇక్కడ అంటే, మన దేశంలో కొన్ని రాష్ట్రాల్లో నిందితులు, దోషులు వీళ్ళ యొక్క ఆస్తులు కూల్చివేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి సుప్రీంకోర్టు ఈ కీలక తీర్పిచ్చింది. ఏమని చెప్పింది? ఏ ఆస్తిని కూడా షోకాజ్ నోటీస్ ఇవ్వకుండా, షోకాజ్ నోటీస్ అన్నటువంటిది ఇవ్వకుండా, తగినంత సమయము ఇవ్వకుండా బుల్డోజర్లతో కూల్చివేయకూడదు అన్నట్టుగా చెప్పింది. అంతేకాదు, ఆ సంబంధీకులు స్పందించేందుకు తప్పనిసరిగా వాళ్ళకి 15 రోజుల సమయం అన్నటువంటిది ఇవ్వాల్సి ఉంటుంది. అక్రమంగా ఒక్క కట్టడాన్ని ధ్వంసం చేసినా అది రాజ్యాంగ ఉల్లంఘనకి పాల్పడినట్టే. కాబట్టి కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తే ధిక్కార చర్యలు తీసుకుంటామన్నట్టుగా సుప్రీంకోర్టు చెప్పిందనమాట. రాష్ట్రాలు ఏకపక్షంగా చర్యలు తీసుకోకూడదు. ఆ ఏకపక్ష చర్యల నుంచి పౌర హక్కులకి రాజ్యాంగం రక్షణ కల్పిస్తుంది అన్నట్టుగా కూడా సుప్రీంకోర్టు చెప్పింది. అయితే ఇక్కడ ఏంటి, కార్యనిర్వహణ అధికారి ఎవరైతే ఉంటారో వాళ్ళు న్యాయమూర్తి కాలేరు. ఒక వ్యక్తిని నువ్వు దోషి అని చెప్పేసి తగిన పద్ధతి అనుసరించకుండా వాళ్ళ ఇళ్లని కూల్చివేసే అధికారం వాళ్ళకుందా? లేదు అన్నట్టుగా ఇక్కడ సుప్రీంకోర్టు చెప్పింది. అయితే ఇక్కడ వివిధ రాష్ట్రాలు ఏం చేస్తూ ఉన్నాయి కొన్ని చోట్ల అంటే, నిందితులు దోషులు అని తెలిస్తే వాళ్ళ ఇళ్లని కూల్చివేస్తూ ఉన్నారు. బుల్డోజర్ జస్టిస్ అన్నటువంటి పేరుని కూడా దానికి పెట్టారనమాట. అలా కేవలం నిందితులు దోషులుగా ఉన్నందువల్ల ప్రజల ఇళ్లని కనుక కూల్చేస్తే అది రాజ్యాంగ విరుద్ధం. అంతేకాదు, ఇక్కడ ఇంకోటి గమనించాలి, రహదారులు, ఫుట్పాత్లు లేదా రైలు మార్గాలు నిర్మిస్తున్నప్పుడు, లేదంటే నదులు కావచ్చు, జలాశయాలు కావచ్చు, లేదా ప్రభుత్వ స్థలాల పరిధిలో నిర్మించే అక్రమ కట్టడాలకి ఈ తీర్పు అన్నటువంటిది వర్తించదు. అది కాకుండా మిగతా వాటికి మాత్రమే ఈ తీర్పు అన్నటువంటిది వర్తిస్తుంది. అక్రమ కట్టడాన్ని కూల్చివేసేటప్పుడు వాళ్ళకి సంబంధించిన యజమానికి అవకాశం ఇవ్వటం, కూల్చివేత ప్రక్రియని వీడియో తీయటం. అంతేకాదు, ఇప్పుడు సుప్రీంకోర్టు ఆదేశాలకు భిన్నంగా ఒకవేళ కూల్చివేతలు జరిగితే అప్పుడు ఆ బాధ్యులైనటువంటి అధికారులే మళ్ళీ తమ సొంత డబ్బుతో తిరిగి ఆ కట్టడాన్ని నిర్మించాలి, నష్టపరిహారం కూడా అందించాలి అన్నట్టుగా తీర్పిచ్చింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, డీలిమిటేషన్కి సంబంధించి. డీలిమిటేషన్. సో దీనిని మనం పాలిటీలో చదువుకుంటాము. అయితే మన భారతదేశం నెక్స్ట్ సెన్సస్ని ప్రిపేర్ చేస్తూ ఉంది. అదే టైంలో డీలిమిటేషన్కి వెళ్ళాలి అనుకుంటోంది. మరి ఈ డీలిమిటేషన్ జరగటం వల్ల లోక్సభలో సీట్స్ అన్నటువంటివి సదర్న్ స్టేట్స్ కోల్పోతాయి. అంతేకాదు, సెంట్రల్ ఫండ్స్ అన్నటువంటివి కూడా స్టేట్స్కి పాపులేషన్ బేసిస్ మీద ఇస్తూ ఉన్నారు కదా. సో ఆ పాపులేషన్ బేసిస్ మీద ఇచ్చేటటువంటి ఆ ఫండ్స్ అన్నటువంటివి కూడా తగ్గిపోతాయి. దాంతో సదరన్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి చాలా ఇది అన్ఫెయిర్ అన్నట్టుగా అన్నమాట. అంటే ఇక్కడ ఫ్యామిలీ ప్లానింగ్ ప్రోగ్రామ్స్ని చాలా సరిగ్గా ఇంప్లిమెంట్ చేస్తూ ఉండటం వల్ల, ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేస్తూ ఉండటం వల్ల నార్థన్ ఇండియా కన్నా సదర్న్ ఇండియాలో పాపులేషన్ కంట్రోల్ బాగుంది. కానీ దానివల్ల సదర్న్ ఇండియాకి బెనిఫిట్ ఉండాలి, కానీ పాపులేషన్ తక్కువ ఉన్నందువల్ల వాళ్ళకి రావాల్సినటువంటి ఫండ్స్ అన్నటువంటివి తగ్గటం, లోక్సభలో సీట్స్ అన్నటువంటివి తగ్గటం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయంటే అది కరెక్ట్ కాదు కదా.
అంటే అన్ఈక్వల్ రిప్రజెంటేషన్ అన్నటువంటిది అప్పుడు స్టేట్స్కి లోక్సభలో వస్తుంది. వాళ్ళ సక్సెస్ని ఇది పీనలైజ్ చేస్తూ ఉన్నట్టు, అంతేనా? సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు డీలిమిటేషన్ అంటే ఏంటండి? డీలిమిటేషన్ అంటే టెరిటోరియల్ కాన్స్టిట్యుయెన్సీస్ ఏవైతే ఉంటాయో వాటికి బౌండరీస్ లేదంటే లిమిట్స్ని ఫిక్స్ చేయటం అనమాట. సో పాపులేషన్ చేంజెస్ని రిప్రజెంట్ చేస్తూ చేసేటటువంటిది డీలిమిటేషన్ ప్రాసెస్. మరి డీలిమిటేషన్ కమిషన్ని 1952లో చట్టం ద్వారా తీసుకొచ్చారు, కానీ చాలాసార్లు డీలిమిటేషన్ కమిషన్స్ని సెటప్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ 1952, 1963, 1973, అలాగే 2002 ఇలా మొత్తం 4 సార్లు ఈ డీలిమిటేషన్కి సంబంధించినటువంటి కమిషన్స్ని సెటప్ చేశారు. మరి ఇక్కడ మన కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఏమని చెప్తుంది? లోక్సభకి సీట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఈచ్ స్టేట్ యొక్క పాపులేషన్ బేసిస్ మీద అలకేట్ చేయాలి అన్నటువంటిది. మరి ఇక్కడ అంటే ఏంటి? పర్సన్ యొక్క ఓట్ అన్నటువంటిది సేమ్ వెయిట్ని కలిగి ఉండాలి ఏ స్టేట్ నుంచి వచ్చినా అన్నటువంటిది ఉద్దేశం. అయితే ఎమర్జెన్సీ టైంలో 1976లో ఏమైంది? 1976లో డీలిమిటేషన్ని 2001 వరకు సస్పెండ్ చేశారు. మరి 2001 తర్వాత 2002లో డీలిమిటేషన్ కమిషన్ వచ్చిన తర్వాత 2026 వరకు మళ్ళీ నెక్స్ట్ అమెండ్మెంట్ని పోస్ట్ పోన్ చేయటం జరిగింది. అంటే ఆ టైంకి కంట్రీ ఒక యూనిఫామ్ పాపులేషన్ గ్రోత్ రేట్ని కలిగి ఉంటుంది అనేసి నమ్మారు. కానీ అలా ఉందా? కాదు కదా. ఇప్పుడు మనకి పాపులేషన్లో ఈక్వల్ సెగ్మెంట్స్ నుంచి ఈక్వల్ రిప్రజెంటేషన్ అన్నటువంటిది ఉండాలి, ఒకటో విషయం. రెండవది జాగ్రఫికల్ ఏరియాకి ఫెయిర్ డివిజన్ అన్నటువంటిది ఉండాలి. అంటే ఏంటి? ఒక పొలిటికల్ పార్టీ ఒక ఎలక్షన్ కోసం అని చెప్పేసి అడ్వాంటేజ్ తీసుకోకూడదు ఒక జాగ్రఫికల్ ఏరియాని. అలాగే 1 vote 1 value అన్నటువంటి వీటన్నింటి ఉద్దేశంతో కూడా డీలిమిటేషన్ అన్నటువంటిది మనకి అవసరమైందనమాట. దీనికి సంబంధించి కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏమేమి ఉన్నాయి? ఆర్టికల్ 82 ప్రకారం పార్లమెంట్ అన్నటువంటిది డీలిమిటేషన్ యాక్ట్ని ప్రతి సెన్సస్ తర్వాత తీసుకొస్తుంది. అలాగే ఆర్టికల్ 170 దీని ప్రకారం ఏంటి? ప్రతి సెన్సస్ తర్వాత డీలిమిటేషన్ యాక్ట్ ప్రకారం స్టేట్స్ టెరిటోరియల్ కాన్స్టిట్యుయెన్సీస్గా డివైడ్ అవుతాయి అని చెప్పేటటువంటిది ఆర్టికల్ 170 అన్నటువంటిది. సో డీలిమిటేషన్కి సంబంధించి 2 ఆర్టికల్స్ గుర్తుంచుకోవాలి. అయితే డీలిమిటేషన్ కమిషన్ ఇప్పుడు 4 సార్లు ఏర్పాటైంది అన్నాం. ఈ డీలిమిటేషన్ కమిషన్ని ఎవరు ఏర్పాటు చేస్తారు? ప్రెసిడెంట్ డీలిమిటేషన్ కమిషన్ని అపాయింట్ చేయటం జరుగుతుంది. ఈ డీలిమిటేషన్ కమిషన్ అన్నటువంటిది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాతో కలిసి పనిచేస్తుంది అనమాట. మరి ఇందులో ఒక రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జ్, చీఫ్ ఎలక్షన్ కమిషనర్, అలాగే స్టేట్ ఎలక్షన్ కమిషనర్స్ ఉంటారనమాట. మరి ఇప్పుడు సదర్న్ స్టేట్స్కి ఎందుకు ఇది అన్ఫెయిర్గా ఉంది? రీజన్స్ ఏంటి అన్నటువంటిది మనం చూస్తే, ఒకటి డెవలప్మెంట్. మనకి సదర్న్ స్టేట్స్ యొక్క ఎకనామిక్ సిచ్యువేషన్ అన్నటువంటిది 21st సెంచరీలో బాగా పెరుగుతూ వస్తుంది. అంటే 1990s కన్నా ముందు నార్థన్ స్టేట్ మంచి పర్ఫార్మెన్స్ని చూపిస్తూ వచ్చేవి. బట్ ఇప్పుడు సదర్న్ స్టేట్స్ మంచి పర్ఫార్మెన్స్ని చూపిస్తూ వస్తున్నాయి. ఎకనామిక్ పర్ఫార్మెన్స్ బాగుంది, పావర్టీకి సంబంధించిన రిడక్షన్ బాగుంది, ఇన్కమ్ లెవెల్స్ పెరుగుతూ ఉన్నాయి. సో ఇవన్నీ ఉన్నాయి. అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒకటి కర్ణాటక, కేరళ, తమిళనాడు ఈ 3 రాష్ట్రాల యొక్క జీడిపి అన్నటువంటిది మొత్తం ఈస్ట్లో ఉన్నటువంటి దాదాపు 13 రాష్ట్రాల జీడిపిల కంటే ఎక్కువ. అంటేనే అర్థమవుతుంది డెవలప్మెంట్ అన్నటువంటిది వచ్చింది అన్నట్టుగా. రెండవది ఎడ్యుకేషన్ అన్నటువంటిది బాగానే ఉంది. హెల్త్ అవుట్కమ్స్ అన్నటువంటివి కూడా సదర్న్ స్టేట్స్లో బాగానే ఉన్నాయి. ఇది అసర్ రిపోర్టే చెప్తుంది అనమాట, యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ అన్నటువంటిది. అంతేకాదు COVID-19 పాండమిక్లో కూడా తమిళనాడు దాదాపు 314 టెస్టింగ్ సెంటర్స్ని పాపులేషన్కి సంబంధించి ఏర్పాటు చేసింది. కేవలం 78 మిలియన్ పీపుల్. కానీ ఉత్తరప్రదేశ్లోకి వచ్చేసరికి 235 మిలియన్ పీపుల్ ఉంటే కేవలం 305 కోవిడ్ టెస్టింగ్ సెంటర్స్ మాత్రమే ఏర్పాటు చేశారు. అంటే ఇక్కడ డెవలప్మెంట్ అన్నటువంటిది ఉంది. అంతేకాదు గ్రాడ్యుయేషన్ పరంగా కూడా చూసుకుంటే నార్థన్ స్టేట్స్తో కంపేర్ చేసుకుంటే సదర్న్ స్టేట్స్లో ఎక్కువ మంది గ్రాడ్యుయేట్స్ ఉంటారు. అంతేకాకుండా గవర్నెన్స్ అన్నటువంటిది ఇంకొక రీజన్. గవర్నెన్స్, సో డెసిషన్ మేకింగ్ అన్నటువంటిది సిగ్నిఫికెంట్గా నార్థన్ స్టేట్స్తో కంపేర్ చేసుకుంటే సదర్న్ స్టేట్స్లో బెటర్గానే ఉంది అనేసి చెప్పచ్చు. ఓటర్ బిహేవియర్ కావచ్చు, బెటర్ గవర్నెన్స్ కావచ్చు, ఇవన్నీ. సో ఇప్పుడు ఏంటి, ఇలా ఎగ్జిస్టింగ్ పాపులేషన్ బేసిస్లో గనక పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీస్ని ఇప్పుడు ఏర్పాటు చేస్తే నార్థన్ స్టేట్స్లో పాపులేషన్ ఎక్కువగా ఉంది, సదర్న్ స్టేట్స్ ఏమో పాపులేషన్కి సంబంధించి మంచిగా ఇనిషియేటివ్స్ తీసుకున్నాయి.
దానివల్ల ఇప్పుడు సదర్న్ స్టేట్స్ యొక్క సీట్స్ అన్నటువంటివి లోక్సభలో తగ్గిపోతే సదర్న్ స్టేట్స్ యొక్క రిప్రజెంటేషన్ అన్నటువంటిది కూడా లోక్సభలో తగ్గినట్టే కదా. సో రిప్రజెంటేషన్ తగ్గిపోతుంది, దానివల్ల ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది, ఫండింగ్ అన్నటువంటిది సరిగ్గా రాదు, డెమోగ్రాఫిక్ డివిడెండ్ అన్నటువంటిది సరిగ్గా రాదు. ఇలాంటి ఇష్యూస్ అన్ని చాలా కూడా ఇప్పుడు ఎదురవుతూ ఉన్నాయి. ఆ నేపథ్యంలోనే కొన్ని రికమెండేషన్స్ ఏంటి, ఒక మంచి ప్లాన్ అన్నటువంటి తీసుకురావాలి, నెంబర్ ఆఫ్ సీట్స్ని ఇంక్రీజ్ చేయాలి, ఎగ్జిస్టింగ్ పొజిషన్ని మెయింటైన్ చేయాలి, అడక్వేట్ రిప్రజెంటేషన్ అన్నటువంటిది ఉండేలాగా చూసుకోవాలి. ఇవన్నీ కూడా దీనికి సంబంధించి రికమెండేషన్సే. మరి ఏం చేస్తారు ఏంటి అన్నటువంటిది మనం చూడాలి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, CKM సిండ్రోమ్ గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. దీనిని మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో హెల్త్ అన్నటువంటి టాపిక్ కింద చదువుకుంటాము. అయితే ఇక్కడ CKM సిండ్రోమ్ ఏంటి? CKM సిండ్రోమ్ అంటే కార్డియోవాస్కులర్ కిడ్నీ మెటబాలిక్ సిండ్రోమ్ అనేసి పిలుస్తాం. ఈ CKM సిండ్రోమ్ అన్నటువంటిది చాలా కాంప్లెక్స్ డిజార్డర్. మరి ఇందులోకి వచ్చేసరికి కార్డియోవాస్కులర్ డిసీజ్, కిడ్నీ డిసీజ్, అలానే మెటబాలిక్ అంటే ఒబిసిటీ కావచ్చు, అలానే టైప్ 2 డయాబెటీస్ కావచ్చు, వీటన్నింటితో కలిపి వచ్చేటటువంటిది ఈ యొక్క కార్డియోవాస్కులర్ కిడ్నీ మెటబాలిక్ సిండ్రోమ్ అన్నటువంటిది. ఇందులోకి వచ్చేసరికి 4 కండిషన్స్ ఉంటాయి. ఏంటి? టైప్ 2 డయాబెటీస్, ఒబెసిటీ, అలాగే కిడ్నీ ప్రాబ్లమ్స్ లేదా కిడ్నీ డిసీజ్ అన్నటువంటిది, అలాగే కార్డియోవాస్కులర్ డిసీజ్ అన్నటువంటివి. ఈ 4 కూడా ఇందులో ఉంటాయి. ఇది అంటే రిస్క్ ఫ్యాక్టర్స్ని షేర్ చేసుకుంటాయి, ఒకటి ఇంకొక దానికి లీడ్ చేస్తుంది అనమాట. మనం చూస్తే పీపుల్ చాలా మందిలో ఈ డిసీజెస్ ఒకే టైంలో ఎక్కువ కనపడుతూ ఉండొచ్చు. సో ఆ టైంలో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి, మన హార్ట్, కిడ్నీస్, బ్రెయిన్, లివర్ ఇలాంటి మేజర్ ఆర్గాన్స్ మీద ఇది ఎఫెక్ట్ చూపిస్తుంది. మరి ఆ నేపథ్యంలోనే మెటబాలిక్ అంటే ఏంటి, మన ఫుడ్ నుంచి మనకి ఎనర్జీని తీసుకోవటం. ఒబెసిటీ అలాగే టైప్ 2 డయాబెటీస్ ఇవన్నీ మెటబాలిక్ సిండ్రోమ్ కిందికి వస్తాయన్నమాట. మరి ఈ సిండ్రోమ్ ఉన్నటువంటి వాళ్ళలో ఎలాంటి సిమ్టమ్స్ కనపడతాయి, లక్షణాలు ఎలా ఉంటాయి అంటే చెస్ట్ పెయిన్ ఉండటము, అలాగే బ్రీత్ తీసుకోలేకపోవటం, అంతేకాకుండా మన కాళ్ళు అలాగే అరికాళ్ళు, హ్యాండ్స్ ఇవన్నీ స్వెల్ అవుతూ ఉండటం, అలాగే నడిచేటప్పుడు కాళ్ళు చాలా నొప్పులు వస్తూ ఉండటం, టైర్డ్నెస్ ఉండటం, ఆకలి లేకపోవటం లేదంటే మరింత ఆకలి ఉండటం, లేదు డ్రై స్కిన్ అన్నటువంటిది రావటం, స్లీప్ సరిగ్గా లేకపోవటం, ఇవన్నీ కూడా. అయితే అసలు ఈ CKM సిండ్రోమ్కి కారణాలు ఏంటి అంటే, ఒకటి ఎక్స్ట్రా బాడీ ఫ్యాట్ అన్నటువంటిది. బాడీ ఫ్యాట్ ఎక్స్ట్రాగా ఉందనుకోండి, అడిపోజ్ టిష్యూ అన్నటువంటిది ఎక్కువగా ఉంది అనుకోండి, దానివల్ల ఈ CKM సిండ్రోమ్ రావటానికి ఎక్కువ అవకాశాలు అన్నటువంటివి ఉన్నాయి. అంతేకాదు ఇన్ఫ్లమేషన్ వచ్చిందనుకోండి, దానివల్ల ఇన్సులిన్ అన్నటువంటిది అంత ఎఫెక్టివ్గా పనిచేయదు, దానివల్ల ప్లేగ్ కానీ కిడ్నీ డ్యామేజ్ కానీ ఇలాంటివి కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. మరి కాంప్లికేషన్స్ ఇంకా ఎక్కువైతే హార్ట్ ఫెయిల్యూర్ అన్నటువంటిది రావటం, లేదా అరిథ్మియాసిస్ అన్నటువంటిది అంటే ఏంటి, హార్ట్ రిథమ్స్ అన్నటువంటివి అబ్నార్మల్గా ఉండటం, లేదంటే స్ట్రోక్ రావటం, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. మరి ఇక్కడ ఒకటి CKM సిండ్రోమ్ని ట్రీట్ చేయొచ్చా అంటే, ఆ రిలేటెడ్ కండిషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ట్రీట్ చేయొచ్చు. హెల్త్ ప్రొవైడర్స్ జస్ట్ ఒక ప్లాన్ లాంటివి ఇస్తారనమాట, ట్రీట్మెంట్ ప్లాన్. సో లైఫ్ స్టైల్ చేంజెస్ అన్నటువంటివి మార్చుకోవాలి, ఫిజికల్ యాక్టివిటీకి వెళ్ళటం, బ్లడ్ ప్రెషర్ని మేనేజ్ చేసుకుంటూ, అలాగే కొలెస్ట్రాల్, బ్లడ్ షుగర్ వీటన్నిటిని మేనేజ్ చేసుకుంటూ ఉండొచ్చు. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి లైఫ్ స్టైల్ వల్ల ఎక్కువ వర్క్ అవర్స్ ఉండటం కావచ్చు, నైట్ షిఫ్ట్లు కావచ్చు, వీటన్నింటి వల్ల కూడా ఏమవుతుంది, ఇది ఇంకొంచెం వర్స్ అవుతూ ఉందన్నమాట. మరి మోడర్నిటీ ఓకే, కానీ ఈ CKM సిండ్రోమ్ అన్నటువంటిది ఎక్కువ వస్తూ ఉంది. ఆ నేపథ్యంలోనే ఇవాళ వరల్డ్ డయాబెటీస్ డేని మనం జరుపుకుంటూ ఉన్నాం. వరల్డ్ డయాబెటీస్ డేని జరుపుకుంటూ ఉన్నటువంటి నేపథ్యంలోనే మనం ఈ ఆర్టికల్ని కూడా చూస్తూ ఉన్నాం. మన లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల కూడా ఇలాంటి కాంప్లెక్స్ డిసార్డర్లు అన్నటువంటివి మనకు వస్తూ ఉన్నాయి. దాంతో డిసీజెస్ యొక్క బర్డన్ అన్నటువంటిది పెరుగుతోంది. గ్లోబలైజేషన్ ఇంపాక్ట్ అన్నటువంటిది మన లైఫ్ స్టైల్ మీద పడి హెల్త్ అన్నటువంటిది పాడవుతుంది. సో తమిళనాడు మనం చూస్తే స్ట్రాంగ్ హెల్త్ ఫ్రేమ్వర్క్ని కలిగి ఉంది. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కావచ్చు, ఇన్ఫాంట్ అలాగే మెటర్నల్ మోర్టాలిటీకి సంబంధించి కావచ్చు, ఇన్ఫెక్షియస్ డిసీజెస్ యొక్క డెత్స్ అన్నటువంటివి కావచ్చు, ఇవన్నీ నేషనల్ యావరేజ్ కన్నా చాలా బెటర్గా ఉన్నాయి. కానీ అలాంటి రాష్ట్రంలో కూడా నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ యొక్క బర్డన్ పెరుగుతోంది. 69% మందికి ప్రీ మెచ్యూర్ డెత్స్ అన్నటువంటివి సంభవిస్తూ ఉన్నాయి. మరి ఆ నేపథ్యంలోనే తమిళనాడు వివిధ స్టెప్స్ని తీసుకుంటూ ఉంది. కానీ
మనము మన యొక్క లైఫ్ స్టైల్ని మెల్లిగా చేంజ్ చేసుకోవాల్సిన అవసరం అన్నటువంటిది ఉంది. వర్క్ అవర్స్, షిఫ్ట్స్ వీటిని రెగ్యులేట్ చేసుకుంటూ పబ్లిక్ హెల్త్ మెజర్స్ని తీసుకోవటం, మెడికల్ ఇంటర్వెన్షన్స్ అన్నటువంటివి తీసుకోవటం. అంటే ఒక దేశం అన్నటువంటిది అభివృద్ధి చెందుతోంది అంటే అది కేవలం ఎకానమీ వ్యూలో మాత్రమే చూడకూడదు, సొసైటీ వ్యూలో కూడా చూడాలి. సొసైటీలో ఎక్కువ మంది ఎక్కువ కాలం బతకటం, హెల్తీగా ఉండటం, హ్యాపీగా ఉండటం, వీటి వల్ల ఆ దేశం యొక్క అభివృద్ధి అన్నటువంటిది సాధ్యపడుతుంది. అప్పుడు ఇంకొంచెం యాక్టివ్నెస్ అన్నటువంటిది పెరిగి ఎకానమీ మరింత వృద్ధి చెందటానికి కూడా వీలుంటుంది. కాబట్టి మన దేశం అన్నటువంటిది కేవలం ఇలా ఎకానమీ వైపు మాత్రమే చూడకూడదు, డెవలప్మెంట్ వైపుగా చూడాలి అన్నట్టుగా ఈ ఆర్టికల్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. COP29కి సంబంధించి ఎక్కడ జరుగుతోంది? అజర్బైజాన్లోని బాకులో జరుగుతోంది. మరి దీనిని మనం ఏ సబ్జెక్ట్కి లింక్ చేసుకుంటాం? ఎన్వైరన్మెంట్. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే, ఒకటి ఈసారి న్యూ కలెక్టివ్ క్వాంటిఫైడ్ గోల్ అనేసి పెట్టుకోవటం జరిగింది. ఏంటి న్యూ కలెక్టివ్ క్వాంటిఫైడ్ గోల్ అంటే? ఇది ఒక యాన్యువల్ ఫినాన్షియల్ టార్గెట్ అనమాట. డెవలప్డ్ కంట్రీస్ దీనిని 2030వ సంవత్సరానికల్లా రీచ్ అవ్వాలి. దీని ద్వారా ఏంటి? డెవలపింగ్ కంట్రీస్కి క్లైమేట్ ఫినాన్స్ని అందించటం అనమాట. క్లైమేట్ ఫినాన్స్ని అందించటం. మనం చూస్తే ఈ డెవలప్డ్ కంట్రీస్ 2009లోనే దీని గురించి ప్లెడ్జ్ చేసినా ఇప్పటిదాకా డెలివర్ చేయలేదు. దీని ప్రకారం ఏంటి? $5 ట్రిలియన్ ఈ డెవలపింగ్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో వాటికి అందించాలి. దాని ద్వారా క్లైమేట్ మిటిగేషన్, అడాప్టేషన్, అలాగే మిగతా క్లైమేట్ యాక్షన్ ఎఫర్ట్స్ని ఈ పూర్ నేషన్స్ ఏవైతే ఉంటాయో, ఏవైతే క్లైమేట్ చేంజ్ ఇంపాక్ట్స్కి ఎక్కువ గురై వల్నరబుల్గా ఉంటాయో ఆ దేశాలు తీసుకోవటానికి ఉపయోగపడతాయి అన్నటువంటి లక్ష్యంతోనే ఈ క్లైమేట్ ఫినాన్స్ అన్నటువంటి టాపిక్ వచ్చింది. క్లైమేట్ ఫినాన్స్కి సంబంధించి పొల్యూటర్ పేస్ ప్రిన్సిపల్ అనేసి ఒకటి ఉంటుంది. ఇంకొకటి వచ్చేసరికి కామన్ బట్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీ అండ్ రెస్పెక్టివ్ క్యాపబిలిటీ అన్నటువంటిది ఇంకొకటి. ఈ రెండు టర్మ్స్ గుర్తుంచుకోవాలి. అయితే ఒకటి గమనించాల్సింది ఏంటి? దీనికి సంబంధించి మనము 2009లోనే దీని గురించి వచ్చిందనమాట. అయితే 2001లో మనకి క్యోటో ప్రోటోకాల్ అన్నటువంటిది వచ్చింది. ఈ క్యోటో ప్రోటోకాల్లో అడాప్టేషన్ ఫండ్ అనేసి తీసుకురావాలి. దాని ద్వారా అడాప్టేషన్ ప్రాజెక్ట్స్కి ఫుల్ ఓనర్షిప్ అన్నటువంటిది డెవలపింగ్ కంట్రీస్కే ఉండాలి. అలాగే క్లీన్ డెవలప్మెంట్ మెకానిజం అన్నటువంటిది ఉండాలి అన్నట్టుగా. అంటే ఎమిషన్ రిడక్షన్ ప్రాజెక్ట్స్ అన్నటువంటివి డెవలపింగ్ నేషన్స్లో చేపట్టాలి అన్నట్టుగా. అలానే 2010వ సంవత్సరంలో COP16 జరుగుతున్నప్పుడు మనకి గ్రీన్ క్లైమేట్ ఫండ్ అన్నటువంటి టాపిక్ వచ్చింది. సో దీని ద్వారా లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్ ఫండ్, అలాగే స్పెషల్ క్లైమేట్ చేంజ్ ఫండ్, అలాగా ఈ రెండింటిని ఏర్పాటు చేయాలి అనేసి అనుకున్నారు. కానీ మళ్ళీ 2010లోనే క్యాన్కున్ అగ్రిమెంట్ అన్నటువంటిది జరిగింది. క్యాన్కున్ అగ్రిమెంట్. సో దీని ద్వారా ఏంటి అంటే ఫండ్స్ని షార్ట్ టర్మ్లో లాంగ్ టర్మ్లో మొబిలైజ్ చేయాలి అన్నటువంటిది. ఆ తర్వాత 2015లో COP21 అన్నటువంటిది జరిగింది. ఎక్కడ? ప్యారిస్లో. ప్యారిస్ అగ్రిమెంట్ ఏం చేసింది? 2025వ సంవత్సరానికల్లా డెవలప్డ్ నేషన్స్ అన్నటువంటివి ప్రతి సంవత్సరం $100 బిలియన్ ఈ యొక్క డెవలపింగ్ కంట్రీస్కి అందించాలి అన్నటువంటిది లక్ష్యంగా పెట్టినా ఇప్పటిదాకా జరగలేదు. మళ్ళీ COP27 కావచ్చు, అలాగే COP28 ఇంతకు ముందు ఏదైతే జరిగిందో ఈ రెండింటిలో కూడా లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ అన్నటువంటి తీసుకొచ్చాయి. అంటే ఏంటి? క్లైమేట్ చేంజ్ వల్ల ఎఫెక్ట్ అయ్యే, అంటే ఇంపాక్ట్ అయ్యేటటువంటి మోస్ట్ వల్నరబుల్ నేషన్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఫినాన్సెస్ని అందించటం. సో అది కూడా అట్లట్లానే అయిపోయింది. బట్ ఇంకొకటి ఏంటి? క్లైమేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ ఇప్పటికే వరల్డ్ బ్యాంక్ చేపడుతోంది. క్లీన్ టెక్నాలజీ ఫండ్ అని, స్ట్రాటజిక్ క్లైమేట్ ఫండ్ అనేసి ఇవన్నీ. బట్ ఇక్కడ మళ్ళీ ఇప్పుడు ఏంటి? ఈ యొక్క క్లైమేట్ ఫినాన్స్కి సంబంధించి అన్ని దేశాలు ఒప్పుకున్నాయి. అంతేకాదు ఇప్పుడు 2030 నాటికల్లా $5 ట్రిలియన్ రావాలి అన్నటువంటిది లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే క్లైమేట్ ఫినాన్స్కి ఇప్పుడు చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ అనేసి ప్రతి దేశం కొన్ని గోల్స్ పెట్టుకుంటుంది, అవునా? ఆ నేషనల్ నీడ్స్కి అలాగే ఈ ఎన్డీసీస్కి వచ్చేటటువంటి ఆ క్లైమేట్ ఫినాన్స్కి మధ్య చాలా గ్యాప్ ఉంటుంది. అంతేకాదు లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటికి క్లైమేట్ ఫండ్ అన్నటువంటిది అసలు సరిగ్గా అందట్లేదు. పోనీ క్లైమేట్ ఫండ్ వస్తోందంటే దాని అప్రూవల్స్లో చాలా స్లోనెస్ అన్నటువంటిది ఉంది. అలానే వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ని సెక్యూర్ చేసుకోవాలన్నా కూడా చాలా దేశాలకు అవ్వట్లేదు.
సో ఇవన్నీ ఇష్యూస్ ఉన్నా కూడా గ్లోబల్గా మనము క్లైమేట్ చేంజ్ ఎఫెక్ట్స్ని తగ్గించాలి అన్నా, గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్స్ని తగ్గించాలి అన్నా, మిటిగేషన్ ప్లాన్స్ తీసుకురావాలి అన్నా, దానికోసం సరైనటువంటి సఫిషియంట్ క్లైమేట్ ఫినాన్స్ అన్నటువంటిది డెవలపింగ్ నేషన్స్కి అందాలి అన్నటువంటిది ప్రస్తుత COP29 యొక్క ముఖ్య ఉద్దేశం. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఆర్టిఫిషియల్ రీఫ్ ప్రాజెక్ట్కి సంబంధించి. సో దీనిని మనం దేని కింద చదువుకుంటాము? ఎన్వైరన్మెంట్ అలానే జాగ్రఫీ అన్నటువంటి 2 టాపిక్స్ కింద చదువుకుంటాము. అయితే మనం గమనిస్తే జనవరిలోనే యూనియన్ ఫిషరీస్ మినిస్టర్ ఒక ఆర్టిఫిషియల్ రీఫ్ ప్రాజెక్ట్ని కేరళలో ఉన్నటువంటి ఈ విజిన్జమ్ అన్నటువంటి ప్లేస్లో స్టార్ట్ చేయటం జరిగింది. సో దీని ద్వారా దీని యొక్క ఎయిమ్ ఏంటి అన్నటువంటిది చూస్తే, ఈ ప్రాజెక్ట్ యొక్క ఎయిమ్ ఏంటనేది చూస్తే, ఒకటి అక్కడ ఉండేటటువంటి ఫిషర్మ్యాన్ ఉంటారా, ఆ ఫిషర్మెన్ యొక్క ఇన్కమ్ని డబుల్ చేయాలి అన్నటువంటిది ఒకటి లక్ష్యం. రెండవది వచ్చేసరికి ఫిష్ స్టాక్స్ని పెంపొందించాలి. ఫిష్ స్టాక్స్ని పెంపొందించటం ద్వారా ఎకనామిక్ వెల్ బీయింగ్ని అక్కడ ఉన్నటువంటి లోకల్ ఫిషింగ్ కమ్యూనిటీస్కి అందించాలి అన్నటువంటిది లక్ష్యంగా దీన్ని తీసుకొచ్చారు. అయితే ఈ ప్రాజెక్ట్ ప్రకారం మనం చూస్తే ఫిషెస్కి సంబంధించిన రిసోర్సెస్ని ఆ రీజియన్లో అభివృద్ధి చెందించడం ద్వారా లైవ్లీహుడ్ని ఇంప్రూవ్ చేయటం ట్రెడిషనల్ ఫిషర్మెన్కి ఒక లక్ష్యం. అంతేకాదు దీన్ని అసలు ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు అంటే కేరళ స్టేట్ కోస్టల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అన్నటువంటిది సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ యొక్క టెక్నికల్ అసిస్టెంట్స్తో దీన్ని చేపడుతుంది. అయితే ఈ ప్రాజెక్ట్ ద్వారా ఏంటి అంటే దాదాపు 6,300 ఆర్టిఫిషియల్ కోరల్ రీఫ్ యూనిట్స్ని ఏర్పాటు చేస్తారు. ఆర్టిఫిషియల్ రీఫ్ యూనిట్స్ని దాదాపు 42 ఫిషింగ్ విలేజెస్ దగ్గర ఏర్పాటు చేయటం జరుగుతుంది. దీని ప్రకారం మొత్తం 150 మాడ్యూల్స్ని ప్రతి లొకేషన్స్లో 3 డిజైన్స్లో తయారు చేస్తారు. ట్రయాంగులర్ గాను, అలానే ఫ్లవర్ షేప్లోను, అలాగే ట్యాబ్యులర్, ఇలాగా మొత్తం 3 డిజైన్స్లో వీటిని డెవలప్ చేస్తారు. వాటిని GPS టెక్నాలజీని ఉపయోగించి సీ బెడ్లో దాదాపు 12 నుంచి 15 మీటర్స్ డెప్త్లో వాటిని ఉంచుతారనమాట. అయితే వీటికి ఫండింగ్ వచ్చేసరికి 60% సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తూ ఉంటే మిగతా 40% స్టేట్ గవర్నమెంట్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన అన్నటువంటి స్కీమ్ కింద ఈ ఫండింగ్ని సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. సో మెరైన్ బయోడైవర్సిటీని ఎన్హాన్స్ చేసుకోవటం, దానివల్ల ఫిష్ స్పీషీస్ యొక్క హ్యాబిటాట్స్ని ఇంప్రూవ్ చేయటం అనమాట. అలానే సస్టైనబుల్ ఫిషింగ్ ప్రాక్టీసెస్ని ప్రమోట్ చేయటం, ఎకనామిక్ ఇంపాక్ట్ అంటే ఫిషర్మెన్ యొక్క ఇన్కమ్ని డబుల్ చేయటం, ఇవి లక్ష్యాలతో దీన్ని తీసుకొచ్చారు. అయితే ఇప్పుడు చూడండి, సీ ర్యాంచింగ్ అన్నటువంటి దాన్ని ఇప్పుడు లాంచ్ చేశారు. దాదాపు 20,000 పంపానోకి సంబంధించిన ఫింగర్లింగ్స్ని సీలో డిపాజిట్ చేశారు అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. చూడండి, ఆర్టిఫిషియల్ రీఫ్స్ని 42 లొకేషన్స్లో 33 ఫిషింగ్ విలేజెస్లో ఇప్పుడు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. 150 ట్రయాంగులర్, ఫ్లవర్, అలాగే పైప్ షేప్డ్ రీఫ్ మాడ్యూల్స్ని ఇందులో ఏర్పాటు చేస్తారు. సో ఈ సీ ర్యాంచింగ్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇది దీనికి సంబంధించిన నెక్స్ట్ ప్రాసెస్ అనమాట. సీ ర్యాంచింగ్ అంటే ఏంటి అసలు? యంగ్ ఫిషరీ స్పీషీస్ ఏవైతే ఉంటాయో అంటే హ్యాచరీస్, నర్సరీస్, వీటిలో రేర్ చేసిన ఆ స్పీషీస్ని న్యాచురల్ వాటర్ బాడీస్లోకి వదిలిపెడతారనమాట. సో అవి అక్కడ హార్వెస్ట్ అయ్యి అంటే మెచ్యూరిటీ పీరియడ్కి వచ్చి అప్పుడు ఆ ఫిషెస్ స్టాక్ అన్నటువంటిది అక్కడ పెరగటానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. సో ఆక్వాకల్చర్కి సంబంధించిన ఒక ఫామ్గా దీన్ని మనం చెప్తూ ఉంటామన్నమాట, సీ ర్యాంచింగ్ అన్నటువంటిది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, బుకర్ ప్రైజ్కి సంబంధించి 2024 బుకర్ ప్రైజ్ ఈ ఇయర్ ఎవరికి వచ్చింది అంటే సమంతా హార్వే అన్నటువంటి బ్రిటిష్ రైటర్కి ఈ ఇయర్ బుకర్ ప్రైజ్ అన్నటువంటిది వచ్చింది. ఈమె రాసినటువంటి ఆర్బిటాల్ అన్నటువంటి రచన ఈ సంవత్సరం బుకర్ ప్రైజ్కి ఎంపికైందనమాట. మరి ఈ బుకర్ ప్రైజ్ వచ్చేసరికి దాదాపు 50,000 యూరోల అవార్డుని కలిగి ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ నావెల్స్ ఏవైతే UK లేదంటే ఐర్లాండ్లో పబ్లిష్ అయి ఉంటాయో వాటికి ఈ ప్రైజ్ అన్నటువంటిది ఇస్తారు. మరి ఒక్కొక్కసారి ఆ ఆథర్ యొక్క కెరీర్ని ట్రాన్స్ఫార్మ్ చేయగలిగినటువంటి ప్రైజ్ ఇది. అయితే ఈ నవల్ ఆర్బిటాల్ ఏదైతే ఉందో ఇది ఒక స్పేస్ పాస్టోరల్ గురించి తెలుపుతుంది. ఇందులోకి వచ్చేసరికి ఒక 6 మంది ఆస్ట్రోనాట్స్ అర్త్ చుట్టూ తిరుగుతూ ఉంటారనమాట. వాళ్ళు దాదాపు 16 సన్ రైజెస్, సన్సెట్స్ చూస్తూ ఉంటారు. సో ఆ టైంలో ఆ క్యారెక్టర్స్ యొక్క ఇంట్రాక్షన్స్ గురించి ఈమె ఇక్కడ రాస్తుందనమాట.
సో మన ప్లానెట్ యొక్క ఫ్రెజైల్ బ్యూటీని క్యాప్చర్ చేస్తూ ఈమె రాసినటువంటి రచనలకి ఈ 2024కి బుకర్ ప్రైజ్ అన్నటువంటిది వచ్చింది. కోవిడ్-19 పాండమిక్ టైంలో ఐసోలేషన్ ఎక్స్పీరియన్స్ నుంచి ఇన్స్పైర్ అయ్యి ఈమె ఈ బుక్ని రాసింది. మన లాస్ట్ ఆర్టికల్ చూడండి, అంతరిక్ష అభ్యాస్ 2024 అన్నటువంటి ఎక్సర్సైజ్ గురించి. దీనిని మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో చదువుకుంటాము. అయితే రీసెంట్గా డిఫెన్స్ స్పేస్ ఏజెన్సీ, ఇది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద ఉంటుందన్నమాట. ఇది మొట్టమొదటిసారిగా స్పేస్ ఎక్సర్సైజ్ అయినటువంటి అంతరిక్ష అభ్యాస్ అన్నటువంటి దాన్ని చేపట్టింది. మరి దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అంటే, స్పేస్కి సంబంధించి అసెట్స్ ఏవైతే ఉంటాయో, అసెట్స్ కావచ్చు, అలాగే సర్వీసెస్ ఏవైతే ఉంటాయో ఈ సర్వీసెస్కి సంబంధించి థ్రెట్స్ ఏమేమి ఉంటాయి వాటిని అనలైజ్ చేయటం, అలాగే స్పేస్కి సంబంధించి మన నేషనల్ స్ట్రాటజిక్ ఆబ్జెక్టివ్స్ ఏవైతే ఉంటాయో వాటిని సెక్యూర్ చేసుకోవటం లక్ష్యంగా ఈ యొక్క స్పేస్ ఎక్సర్సైజ్ని చేపట్టారు. మరి ఇందులో ఏమేం ఫోకస్ చేస్తారు? ఒకటి, మిలిటరీ ఆపరేషన్స్లో స్పేస్ క్యాపబిలిటీస్ని పెంచుకోవటం, ఇంటిగ్రేట్ చేసుకోవటం ఇలా. రెండవది వచ్చేసరికి స్పేస్ అసెట్స్ ఏవైతే ఉంటాయో ఆ స్పేస్ అసెట్స్ మీద డిపెండెన్సీ ఎలా ఉంది అనేసి అండర్స్టాండ్ చేసుకోవటానికి ఇది ఉపయోగపడుతుంది. అలాగే ఇందాక చెప్పినట్టుగా స్పేస్ సర్వీసెస్ ఏవైతే ఉంటాయో, స్పేస్ బేస్డ్ సర్వీసెస్, ఈ సర్వీసెస్కి ఏమైనా డిస్రప్షన్స్ వచ్చినా వాటిని ఎలా హ్యాండిల్ చేయాలి, ఆ వల్నరబిలిటీని ఎలా ఐడెంటిఫై చేయాలన్నటువంటిది లక్ష్యం అనమాట. మరి మనం చూస్తే 2019వ సంవత్సరం మార్చిలో మీకు గనక గుర్తుంటే ఏసాట్ యాంటీ శాటిలైట్ టెస్ట్ అన్నటువంటిది మనం చేసాం. దేని కింద? మిషన్ శక్తి అన్నటువంటి దాని కింద యాంటీ శాటిలైట్ టెస్ట్ అన్నటువంటిది చేసామా. దాని ద్వారా 8 శాటిలైట్స్ని డిస్ట్రాయ్ చేయటం, డిజబుల్ చేయటం, దీనికోసం డిజైన్ చేసాం ఇది. అయితే ఇక్కడ ఇంకొకటి, మనము మిలిటరీ యూజ్కి కూడా స్పేస్ని వాడుకుంటాం. ఎలాగా? ఆర్మ్డ్ ఫోర్సెస్ బార్డర్ ఇన్ఫిల్ట్రేషన్స్ ఏమైనా ఉన్నాయా, లేదా ఆర్టిలరీ మూవ్మెంట్స్ ఉన్నాయా, మిసైల్ లాంచెస్ ఏమైనా జరుగుతున్నాయా, వీటన్నిటిని డిటెక్ట్ చేయడానికి మనం స్పేస్ క్యాపబిలిటీస్ని యూజ్ చేసుకుంటాం. అయితే మనకి స్పేస్ని పీస్ఫుల్ పర్పసెస్కి మాత్రమే వాడుకోవాలి అన్నట్టుగా ఒక ట్రీటీ ఉంది. అది ఏంటి? ఔటర్ స్పేస్ ట్రీటీ అన్నటువంటిది. ఔటర్ స్పేస్ ట్రీటీ ఏ సంవత్సరంలో తీసుకొచ్చారు ఔటర్ స్పేస్ ట్రీటీని? 1967. మరి దీని ప్రకారం ఔటర్ స్పేస్ అంటే ఏంటి? మన అర్త్కి సంబంధించిన అట్మాస్ఫియర్ ఎండ్ అయ్యి ఔటర్ స్పేస్ అన్నటువంటిది, అంటే మిగతా స్పేస్ అన్నటువంటిది స్టార్ట్ అవుతుంది. ఆ మధ్యలో ఆ డివిజన్ని ఒక లైన్ ద్వారా మనం సూచిస్తూ ఉంటాం. ఈ లైన్ ఆల్మోస్ట్ 100 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. మరి ఈ లైన్ యొక్క పేరేంటి అన్నటువంటిది మీరు కమెంట్స్లో చెప్పండి. ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.